అబ్బాయి నాకు ఇష్టమైన లడ్డూలు జిలేబీలు కొన్ని ఇక్కడ తినేసి కొన్ని ఇంటికి పట్టుకుపోదాం. అలాగే. అబ్బా స్టేటస్ స్టేటస్ తిండిలో కూడా స్టేటస్ ఏమిట్రా అబ్బాయి? మలైమారుత రాగల్లా ఉన్న మైసూర్ పాకు, కాంబోజి రాగల్లా ఉన్న కారపూస తినకుండా ఇలా ఉండగలనరా? ఏమంటారు బావగారు? నేనేమంటాను, ఎవరికి ఇష్టమైన వాళ్ళు తృప్తిగా తినొచ్చు. అంతే. ఈ తినడాలు తాగడాలు దేవుందిలే అన్నయ్య గారు. అమ్మాయిని పిలిపిస్తే. అమ్మాయి సీత. హాయ్ కృష్ణ. హాయ్. నమస్తే అంకుల్. నమస్తే అండి. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. మోడర్న్ లేడీ సొసైటీలో ఉన్న మీరు కూడా ఓల్డ్ టైప్ లో కామెంట్ చేస్తున్నారే మహాలక్ష్మిలా అంటూ. కృష్ణ, అమ్మాయి అనేది ఏమిట్రా? ఏమీ లేదమ్మా, నువ్వు మహాలక్ష్మి అని అన్నందుకు అదో టైప్ గా ఆనందిస్తుందన్నమాట. అవునమ్మా, మీ అంత స్టేటస్ మనిషి మా అమ్మాయిని అలా పొగుడుతుంటే నాకే ఎంతో ఆనందంగా ఉందమ్మా. అంకుల్, మీరు మ్యూజిక్ లో పెద్ద స్కాలర్ అట. కాలంటే ఏమిట్రా? విద్వాంసుడు. అవునమ్మా, నేను అదే. మీ సంగీతం వినాలే. నువ్వు వినాలని అనాలే కానీ ఎందుకు పాడనమ్మా? ఇదిగో ఈ స్వీట్ తినే గానీ లేదమ్మా, ఇప్పుడే అందుకుంటాను. అస్తపది. ఎందుకు ఇప్పుడు అందరినీ అష్టకష్టాలు పెట్టానుక? అదేంటి మీ డాడీ మ్యూజిక్ ని అలా కామెంట్ చేస్తున్నారు? అబే అది కాదు సీత, వాడికేమో వెస్ట్రన్ మ్యూజిక్ అంటే ఇష్టం. మా నాన్నగారు ఈస్టర్న్ మ్యూజిక్ లో ఫేమస్ కదా. అవునవును, పెద్ద అయింది ఓ దిక్కు సంగీతం అయితే ఇతన్ని దిక్కుమాలిన సంగీతం అన్నమాట. కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ గాడ్, మీలాంటి గ్రేట్ పీపుల్ ఇంటి కోడలయ్యే అదృష్టం కలగడం నిజంగా నా అదృష్టమనే చెప్పాలి. అన్నయ్య గారు, అమ్మాయి మాకు అన్ని విధాలా నచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి జరిపించేస్తే కోడల్ని మా ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఆహా, పెళ్లి జరిపించడం బావగారికి క్షణాల మీద పని. ఆ రోజు ఆకాశవంత పందిరి వేయించి ఊళ్ళో ఉన్న అతిథులందరినీ ఆహ్వానించి ఘనంగా మరీ పెళ్లి జరిపిస్తారు. మా వాడు జరుపు చేసినట్టుంది. కాకపోతే ఆ రోజు బాలమురళీకృష్ణది, నాది, ఓ ఎంఎస్ సుబ్బలక్ష్మిది కచేరీ పెట్టించారంటే వచ్చిన అతిథుల చెవుల తుప్పులు వదిలిపోయేటట్టుగా ఘనంగా కచేరీ పెట్టి. ఇదెక్కడ గొడవ అండి? పెళ్లికి 10 మందిని పిలిస్తే మనం చెప్పిన అబద్ధాలన్నీ తెలిసిపోయి పెళ్లి పీటల మీద మీ అమ్మాయి నన్ను కొట్టి మిమ్మల్ని తిట్టగలదు. నువ్వేం భయపడకయ్యా, నేనున్నానుగా. బావగారు, మా వాడు ఏమంటాడు బావగారు? చూడండి శంకర్ గారు, మీతో ఒక విషయం చెప్పాలి. నాకు కూడా ఈ పెళ్లి భారీ ఎత్తున జరిపించి మీ మ్యూజిక్ ప్రోగ్రామే పెట్టాలనుకోండి. కాకపోతే మా ఆవిడ కళ్ళు మూసే ముందు అమ్మాయి పెళ్లి ఈ ఊళ్ళో కాదు తిరుపతిలో జరిపించండి అని మాట తీసుకుపోయింది. దాందే ఉంది బావగారు, ఏకంగా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఓ 100 బస్సులో తిరుపతి తీసుకుపోయి అక్కడే బ్రహ్మోత్సవాలంత ఘనంగా పెళ్లి జరిపించేద్దాం. నేను కచేరీ కూడా చేసేస్తాను. అలాగే జరుపుతురు గాని, కాకపోతే మా వంశానికి చిన్న శాపం లాంటిది ఉంది. ఆడపిల్ల పెళ్లికి ఎవరిని పిలవకుండా క్లుప్తంగాను గుంభనంగాను జరిపించాలి. అలా జరగకపోతే పెళ్లైన 3వ రోజున పిల్ల తాలూకు మామగారు గుండాగిపోయి కన్ను మూసేయటం ఆనవాయితీగా వస్తుంది. అమ్ము, ఈ పెళ్లి నేను పోతానా? మరి ఆ శుభం నా నోటితో అనకూడదు కదా. అవునవును, అనకూడదు కదా. అయ్యో అయ్యో, అలాంటి మాట వినటమే అశుభం అండి. అలాంటి ఆచారమే ఉంటే పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టే జరిపించండి. అమ్మా, అర్థం లేకుండా మాట్లాడుకో. నాన్న, ఓ పని చేద్దాం. ఈ ఆచారాలన్నీ ఎంతవరకు నిజం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. నువ్వు పోయావనుకో నమ్ముదాం, లేదంటే మానేద్దాం, అంతే. లేదంటే ఏమిటో నిత్యదరిద్రుడా, నా చావుతో ఆచారాలు మీరు టెస్ట్ చేస్తారా? తోడురాగం పడి ప్రాణాలు తోడేయగలం. బావగారు, అమ్మాయి మామగారి విషయంలో ఇలాంటి ప్రమాదాలు ఏమైనా ఉంటే చడి చప్పుడు లేకుండా ఏ చీడ గదిలోనో అటక మీద పెళ్లి జరిపించేద్దామండి. మరీ అంత అక్కర్లేదండి. మన 1/2 మంది తిరుపతి వెళ్ళి ఆ శుభకార్యం పూర్తి చేసుకుంటే సరిపోతుంది. అలా అన్నారు, బాగుంది. వస్తాం, నమస్కారం అండి. సీత, అనుకున్న సాధించావే. మమ్మల్ని పెళ్లికి పిలవలేదని మాత్రం కోపంగా ఉంది. సారీ ఫ్రెండ్స్, ఆయన రోజుకు 2-3 దేశాలు తిరిగే మనిషి. హఠాత్తుగా కొద్దిగా టైం దొరికితే వెంటనే పెళ్లి జరిగిపోవాలన్నారు. దాంతో హడావిడిగా జరిగిపోయింది. ఏది ఏమైతేనే నువ్వు అనుకున్న సాధించావే. దట్ ఈస్ సీత. స్వయంవరం పెట్టాను, కోటీశ్వరుడి చేత తాళి కట్టించుకున్నాను, ది గ్రేట్ అనిపించుకున్నాను. ఇలాంటి అందం, ఆస్తి, అంతస్తు, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న అబ్బాయి దొరకడం నిజంగా నీ అదృష్టం. యు ఆర్ వెరీ వెరీ లక్కీ. బిల్ తీసుకోండి. హలో వదినా. హలో బాబ్జీ, ఏటిలోచా? ఏం లేదు వదినా, రేపు మా బాస్ చిరంజీవి 100th ఫిల్మ్ రిలీజ్. ఫంక్షన్ గ్రాండ్ గా ఉండాలని చాక్లెట్ కొనడానికి వచ్చాను. ఈయన బాబ్జీ అని మా వారి బ్రదర్. చాలా పెద్ద. వదినా, ఇక్కడ పరిచయం చేసే బదులు మా ఇల్లు పక్కనే హాయిగా కాఫీ టీ తాగుతూ పరిచయం చేయొచ్చుగా. దగ్గరైతే వెళ్దామే, ఇల్లు చూసినట్టు ఉంటుంది. ఆ టయానికి మీ ఆయన వస్తే మీ ఆయన చూసినట్టు ఉంటుంది. అలాగే పద బాబ్జీ, మన కార్లో వెళదాం ప్లీజ్. అన్ని తీసుకున్నారా? వదినా, ఇది కాదు, అదే మన ఇల్లు. రావద్దునా, రావద్దునా, ప్లీజ్ కమ్.
కూర్చో. ఇది నిజంగా మీలేనా? అవును వదినా. మా ఇల్లే మమతల కోయిల, మా ఇల్లే మమతల పందిరి. రేయ్ రాగానే అలా కూని చేస్తావరా దర్చుకుంటూ వేదవా. నాన్నగారు. మీ నాన్నగారా? రే కథల కుతూహలంలో కాపీ కలిపేశావురా. అమ్మా నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? వీడు కథల కుతూహలం కూడా తెలియని అజ్ఞానమ్మా. నాన్న, కథల కుతూహలం చెండ ప్రచండం అని రాగాల పేర్లు చెప్పడం తప్ప అసలు నీకు పాఠం ఏం తెలుసు? బాత్రూమ్ లో మూలగడం తప్ప. అదేంటి, మీ నాన్నగారు విదేశాల్లో ప్రోగ్రాంలు ఇచ్చే సింగర్ కదా? సింగర్నే మరి. ఎక్కడ విదేశాల్లోనా? వీధి చివరి ప్రోగ్రామ్ ఇస్తే సందాలు వేసుకుని గొంతుకులోంచి స్వరపేటికి తీసేస్తామని వీధిలో వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చేళ్లారు. వీడేనమ్మా ఈ ఇంట్లో నాకు మొదటి శత్రువు. వదినా వదినా, నీకు తెలియదేమో, మొన్న కిటికీ దగ్గర నుంచి పాడుతుంటే పిల్లలు రాళ్ళిచ్చుకొట్టేరి. దరిద్రపు వేధవా. అర్థమైన హీరోల పోస్టర్లు అంటించి వాటి మీద ప్రాణముద్దలు కొట్టుకుంటూ బతికే నీ బతుకు నా బతుకు మంచిదేరా. మామ మీద కొట్టానంటే కేదార్గౌడలో కెవ్వుమని ఎడుస్తావు. 5వ క్లాస్ వేధవా. అదేంటి, మీ చిన్నబ్బాయి ఐఏఎస్ పాస్ అయ్యి? ఐఏఎస్ వీడి బోందా. 5వ ఫారం 6 సార్లు తప్పాడు. 6వ ఫారంలో జాయిన్ చేస్తే స్కూల్లోంచి పారిపోయాడు. తొమ్మలగుండి వేధవా. నూతి మీద కొట్టానంటే మధ్యమావతి రాగంలో ఏడుస్తావు. ఏమిటండి మీ గొడవ? అంటే ఎప్పుడు ఏడిపించు తింటారు. అరే కోళ్ళు వచ్చేసింది. అదేమిటమ్మా చెప్పా చేయకుండా వచ్చావు? అమ్మా వదిన నేనే తీసుకొచ్చానమ్మా. అదేమిటండి మీరింటి పనులు చేస్తున్నారు? మీరు సొసైటీ లేడీ అని? ఈవిడ లేడీ కాదు, దుప్పి కాదమ్మా, నా పెళ్ళం. అది కాదండి, ఈవిడ పబ్లిక్ సర్వీస్ చేస్తారని. పబ్లిక్ సర్వీస్ లేదు, నా బొందా లేదు. ప్రైవేట్ గా అంట్లు తోగుకుంటూ ఉంటుంది, మా అందరికి వంట చేసి పెడుతుంది, అప్పుడప్పుడు ఇలా పొడుస్తుంది. పులిహార సేమ్యా ఉప్ప చాలా అద్భుతంగా చేస్తుంది. నువ్వు దగ్గర కూర్చొని చేయించుకు మరి. మీ మామగారు మాటలకేం లేమ్మా, ఆయన అలాగే మాట్లాడతారు. నిన్ను చూస్తే మాత్రం నాకు చాలా గర్వంగాను ఆనందంగాను ఉందమ్మా. గొప్పింటి బిడ్డవై ఉండి ఆస్తి అంతస్తు అనుకుండా మీ నాన్నగారి దగ్గరే సేల్స్ మెన్ గా పనిచేస్తున్న మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం అమ్మా. ఏమిటి, కృష్ణ మా నాన్నగారి దగ్గర పనిచేస్తే సేల్స్ మెనా? అవునమ్మా, నీకు తెలుసుగా. ఏమే పెళ్ళైన భర్తను పట్టుకుని సేల్స్ మెన్ నౌకరు చౌకీదార్ అంటూ ఉంటే కోడల మనసు బాధపడదు? పెళ్లి చేసేసుకుంది కదా, ఏ ప్రొపరేటర్ అయిపోతాడు. నువ్వు వెళ్ళి మన కోడలకి స్నేహితులకి వాళ్ళందరికీ కాఫీ టిఫిన్ చేసేసరా. మీరంతా కూర్చోండి అమ్మా. ఇది కడుకురా, మీరు కూడా వదండి. ఉల్లిపాయలు తరిగిస్తాను, కూర్చోండమ్మా. పెద్ద కోటీశ్వరుడు చెప్పింది ఏమైంది? స్వయంవరం ప్రకటించి మరీ సెలెక్ట్ చేసుకుంది. విదేశాలు, విమాన ప్రయాణాలు అంది. ఇంతటి సంబంధానికి పేపర్ ప్రకటన ఒకటి. మావయ్య, సీతకి నిజం ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ చెప్పక తప్పని పరిస్థితి వచ్చేసింది. వరిగాకయ్యా, నువ్వెవరవో తెలిసినా ఎంత కోపం వచ్చినా మెళ్ళో తాళిబట్టు విలువ తెలిసిన ఆడపిల్ల గనక తప్పనిసరిగా ఒప్పుకుంటుంది. అమ్మా సీత, ఎక్కడి చేస్తున్నావమ్మా? ఇప్పుడే అల్లుడు గారు నేను నీ గురించే తలుచుకుంటున్నాం. నేను కూడా మీ అల్లుడు గారి గురించే తలుచుకుంటూ వచ్చాను. బై బై, మీ హనీమూన్ ప్రయాణానికి కావాల్సిన కొనుక్కున్నావా? నాకు కావాల్సింది కొనుక్కుందామంటే నాకు అది దొరకటం లేదు డాడీ. ఇట్స్ ఆల్ రైట్, వెళ్ళేది ఢిల్లీ కదా, కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు. అవును, మనకు కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు సీత, యూ డోంట్ వరీ. మాకు ఢిల్లీ టికెట్స్ ఎంత కొన్నారు డాడీ? 1500 చిల్లరైందమ్మా. అంటే మన ఆఫీస్ లో ఒక సేల్స్ మెన్ జీతం అంతే కదండి? అంతే అయి ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ అంకుల్, మీ సేల్స్ మెన్ కి ఎంత ఇస్తారో ఆయన అడగడం దేనికి? పుచ్చుకునేది మీరేగా. సీత, వాట్ ఆర్ యు టాకింగ్? షట్ అప్! అబద్ధాలు కట్టుకథలు చెప్పి నన్ను మోసం చేస్తావా? మా నాన్నగారి దగ్గర జీతం డబ్బుల కోసం పనిచేసేవాడివి నా దగ్గర మల్టీ మిలియనర్ల వద్ద చేస్తావా? ఎందుకో పనికిరాని నీ కుటుంబ సభ్యుల్ని, గ్రేట్ పీపుల్ అని నాకు పరిచయం చేస్తావా? నా మెళ్ళలో తాళిబొట్టుకి మోసం, అబద్ధం, కుట్రనే 3 ముళ్ళు వేసి నా బ్రతుకుని అన్యాయం చేస్తావా? అమ్మా సీత, ఆవేశపడ. ఈ పెళ్లి జరగడానికి కారణం అతను కాదమ్మా, నేను. డాడీ, అవునమ్మా, అతని అబద్ధాలను బలపరిచి నేను నమ్మేటి చేసి ఈ పెళ్లి జరిపించింది నేనమ్మా. డాడీ, ఈ పని నువ్వు చేసావా? ఒక మగవాడు పెళ్లి కాని ఆడపిల్ల ఆస్తి చూసి, అందం చూసి అబద్ధాలతో మోసం చేశాడంటే దానికి అర్థం ఉంది. కానీ ఒక కన్న తండ్రి సొంత కూతుర్ని పరాయి మగాడితో నాటకవాడి పెళ్లి జరిపించాడంటే బహుశా లోకం ఇదే మొదలుతారనుకుంటాను. పసితరం నుంచి అమ్మలే నన్ను పెంచి పెద్ద చేసి అడిగింది కాదనక, కోరింది లేదనక నన్ను ఇంతదాన్ని చేశావు. ఇప్పుడు ఆయనతో కలిసి నాటకవాడి నన్ను ఎందుకు మోసం చేశావు? ఎందుకు మోసం చేశావు డాడీ? మంచి ప్రశ్న వేశావమ్మా, చాలా మంచి ప్రశ్న వేశావు. కానీ ఈ ప్రశ్న అడిగే ముందు జరిగిన విషయాలు ఏమిటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఒక ఆడపిల్లకు ఉండవలసిన మర్యాద, సాంప్రదాయం మర్చిపోయి పేపర్లో మొగుడు కోసం ప్రకటనలు వేయించింది నువ్వు. ఆ
ఆ ప్రకటనలు చూసి వచ్చిన కృష్ణను సెలెక్ట్ చేసుకుంది నువ్వు. అతన్ని మనసారా ప్రేమించి ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది నువ్వు. ఇందులో నా తప్పుందా? కృష్ణను చూశాక ఇంటర్వ్యూ పేరుతో నువ్వు పొరపాటుగా ప్రవర్తించిన, మొగుడు సెలక్షన్ అంటూ పొగరమోతుగా ప్రవర్తించిన, ఓ మంచి మనిషిని ఎంచుకునేటట్టు ఆ భగవంతుడు చేశాడని ఆనందించానమ్మా. అడ్డదారిలో వెళ్ళినా నేను ఆశించినట్టుగా గమ్యానికి చేరుకుంటున్నావని సంబరపడ్డానమ్మా. అందుకే ఈ పెళ్లి జరిపించడానికి నేను కొన్ని అబద్ధాలు చెప్పుంటాను. ఇది ఏ రకంగా తప్పమ్మా? అంటే మోసం చేసి ఆయనతో పాటు సీత, మళ్ళీ మళ్ళీ అతను మోసం అను. పెళ్లికి ముందే నీతో చెప్పాలనుకున్నాడు, కానీ నేనే చెప్పొద్దన్నాను. ఇది తప్పేమోనన్నాడు, కానీ ఇది తప్పనిసరని నేనే ఒప్పించాను. సీత, భగవంతుడు నిన్ను ఏ మోసగాడి చేతిలోనో పడేయకుండా ఒక మంచి మనిషి, మనసున్న మనిషి చేతిలో పెట్టినందుకు నేను సంతోషించానమ్మా. ఆల్ రైట్ డాడీ, ఆల్ రైట్. జరిగిన దానికి కారకురాల్ని నేనేనంటావు, అన్ని చేసింది నేనేనంటావు. ఆల్ రైట్, ఇప్పుడు కూడా నేను చేయాల్సిందేదో చేస్తాను. సీత, ఏం చేస్తావు? నాకు విడాకులు ఇస్తావా? మంగళసూత్రానికి విలువిచ్చేదాన్ని విడాకులు ఇస్తానని అనను. కాకపోతే ప్రస్తుతం మన హనీమూన్కి వెళ్ళడం లేదా, మీ ఇంటి కాలుమగలుగా వెళ్ళబోతున్నా. అక్కడ నేను ఏం చేస్తానో, ఎలా ఉంటానో ముందు ముందు మీకే తెలుస్తుంది. కృష్ణ, ఈ మొండిది తిక్కది మీ ఇంటికి కాపురానికి వచ్చి నిన్ను ఎన్ని కష్టాలు పెడుతుందో, మీ సంసారంలో ఎన్ని కలతలు రేపుతుందో అనే భయంగా ఉందయ్యా. మావయ్య, మీరేం భయపడకండి. జీవితంలో ఎలాంటి ఛాలెంజ్నైనా ఎదుర్కొని విజయం పొందటం నాకు అలవాటే. మీ అమ్మాయి విషయంలో కూడా నేను గెలుస్తాననే నమ్మకం నాకుంది. కాకపోతే ఆనాడు రాముడు సీతను అగ్నిప్రవేశం చేయించాడు. ఈనాడు మీ సీత ఈ రాముడిని అగ్నిప్రవేశం చేయించబోతుంది. ఆ అగ్నికి ఏమాత్రం చెక్కు చెదరకుండా పవిత్రమైన మనిషిగా బయటకొస్తాననే నమ్మకం నాకుంది మావయ్య. డాడీ, నేను అత్తవారింటికి వెళ్తున్నాను. అమ్మ సీత, నిన్ను ఆడంబరంగాను ఆర్భాటంగాను పంపించాలని జరిగిన అబద్ధం పెళ్లికి ఇలా వెళ్ళటమే సరైన పద్ధతి. పదండి. సీత, నీ ఆస్తి అంతస్తు చూసి నిన్ను పెళ్లి చేసుకోలేదు. నువ్వెక్కడి నుంచి ఏమీ తీసుకురావడానికి వీల్లేదు. కట్టుకున్న చీరతోనూ, నేను కట్టిన తాళితోనూ, కట్టుకున్న మొగుడుతోనూ నువ్వు నీ పుట్టింటి నుంచి బయలుదేరి రావాలి. దట్స్ ఆల్. కమాన్. మా బాస్ చిరంజీవి ఇలాగే ఒక సినిమాలో ఫస్ట్ నైట్ అప్పుడు ఆపుతావా నీ గోలా? నేను వెళ్ళా? వెళ్ళు. 1 minute. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళు. సీత, మగాడికైనా ఆడదానికైనా జీవితంలో ఈ తొలి రాత్రి అనేది ఓ మరపురాని మధురమైన అనుభవం అంటారు. ఈ అనుభవంతో మనుషుల్లో ఆత్మీయతలు పెరుగుతాయి, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. సీత, నేను నీకు ఎన్నో అబద్ధాలు చెప్పుండొచ్చు, కానీ ఒక్కటి మాత్రం నిజం. నేను మనస్ఫూర్తిగా మనసారా నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను. ఐ లవ్ యూ సీత, ఐ లవ్ యూ. కాదండి, మీరు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. సీత, అవును, తాళి కట్టారు గనక లోకం ముందు మీకు భారీగా తల ఉంచే ఉంటాను. కానీ నా మనసును మోసం చేశారు గనక నేనెన్నటికీ మీకు దగ్గర కాలేను. సీత, ఏమిటి అర్థం లేకుండా? అవును, లోకం దృష్టిలోనూ అందరి దృష్టిలోనూ మనం భార్యాభర్తలుగా ఉంటాం. కానీ శారీరకంగాను మానసికంగాను ఒకరికొకరు దూరంగానే ఉంటాం. అంటే ఇది నువ్వు నాకు విధించే శిక్ష? అవును, నన్ను మోసం చేసినందుకు, అబద్ధాలతో నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరు శిక్ష అనుభవించి తీరాలి. ఆల్ రైట్ సీత, నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది పవిత్రమైన భావంతోనే తప్ప కామంతో కోరిక తీర్చుకోవడానికి కాదు. నా మీద మనసు లేని నిన్ను ఎన్నటికీ తాకను. ఏదో ఒక రోజున నన్ను అర్థం చేసుకుని నువ్వు నా దగ్గరికి రావాలే తప్ప నేను మాత్రం నీ దగ్గరికి రాను. అంతవరకు లోకం దృష్టిలో మాత్రమే నీకు భర్తగా ఉంటాను. గుడ్ నైట్.